హలో అండి, నేను మీ జాడ లక్ష్మణ్. ఏదైతే మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో అఘోరి మాత అఘోరి మాత అఘోరి మాత. అసలు ఏంటి అఘోరి మాత? అసలు భాగవతం ఏంటి మొత్తం బయట పెడతాండి. దయచేసి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి. అసలు అఘోరి మాత ఎక్కడ పుట్టింది, వాళ్ళ తల్లి ఎవరు, తండ్రి ఎవరు, ఈ ఈ వేషం ఎందుకు వేసుకున్నారు? అఘోరిలా నిజం చెప్తున్నా, వాళ్ళంటే నాకు గౌరవం. అఘోరి మాత ఎప్పుడు కూడా ఎదుటివారు అంటే క్షేమమే కోరుకుంటారు. వాళ్ళు ఎవరిని తిట్టడం మనం చూడము. కానీ ఈ అఘోరి మాత ఏదో ఉందో బేకార్ ఉంది. నిజంగా చెప్తున్నా కదా ఫ్రెండ్స్, ఎంత బేకార్ అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చూడకుండా ఏమ్రా అనరాని మాటలు లైక్ దిస్. ఎవరైనా అంటే వాళ్ళని అనడం, రోడ్డు మీద వచ్చి తిట్టడం అంటే ఎవరైనా వాళ్ళు అసలు ఏమనుకున్నావు? అసలు నువ్వు మాట్లాడే మాటలేంటి అసలు? దయచేసి ప్రతి ఒక్కరు ఇది గమనించండి. సరే, చాలామంది ఇక్కడ మరి ఇంకొక విషయం చెప్పాలి. ధర్మాన్ని, నేను సనాతన ధర్మాన్ని కాపాడుతా అని చెప్తున్నాను. ఈరోజు సనాతన ధర్మం ఇజ్జత్ తీస్తున్నది ఆమె. మరి హిందూ ధర్మం కూడా ఎందుకు సైలెంట్ ఉంది? ఇప్పుడు ఇజ్జత్ తీస్తున్నా ఆమె. 100% చెప్తున్నా. ఒక సాధువులు కావచ్చు, నాగ సాధువులు కావచ్చు, అఘోరీలు కావచ్చు, ఎప్పుడైనా ఎవరైనా తిట్టిన సంఘటనలు ఎక్కడైనా మీరు చూశారా? వాళ్ళు ఎక్కడ ఉంటారు? హిమాలయంలో కానీ, అడవులలో కానీ అలా దూరం ఉండిపోతారు. కానీ విలేజ్లో ఎప్పుడైనా వస్తారా? వాళ్ళు ప్రజలకు దూరంగా ఉంటారు. వాళ్ళకి దైవభక్తి ఎక్కువ. ఎవరు ఏమన్నా అసలు ఏమన్నారు? ఒక్క మాట కూడా మాట్లాడరు. సాధువులు అంటే వాళ్ళు ఒక్క మాట మాట్లాడినా జీవిత ధన్యమైనట్టు. ఈమె ఇష్టమైనట్టు మాట్లాడుతుంది. పైగా వీళ్ళకు అసలు ఫండ్స్ ఎవరు పంపిస్తున్నారు? మీరు ఆలోచించండి. లక్షల ఫండ్స్ ఎవరు పంపిస్తున్నారు? ఈమె కారు ఎక్కడికక్కడ ఉన్నది. అసలు ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంది? ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి అసలు ఈ సంపాదన ఎట్లా వచ్చింది? ఇద్దరు అమ్మాయిలు మళ్ళీ పైగా వర్షినికి పెళ్లి చేసుకుని ఆమె జీవిత సర్వనాశనం చేస్తుంది. అయినా ఈ ప్రభుత్వం ఏం చేయకుండా సైలెంట్ ఉంటుంది. క్లారిటీగా అసలు ఈమె ఎక్కడ పుట్టింది దయచేసి ప్రతి ఒక్కరి వీడియో మాత్రం చూడండి. ఈమె అసలు పేరేంది? అఘోరి అలియాస్ ఏలూరు శ్రీనివాస్. ఈమె పేరేంది అసలు? ఏలూరు శ్రీనివాస్. ఈమె ఎక్కడ పుట్టింది? తెలంగాణలోని ఒక కృష్ణాపల్లి గ్రామంలో 1996 జనవరి 18న పుట్టింది. ఒక అన్న, ఒక అక్క, ఇద్దరు తమ్ముళ్ళు అనుకుంటా. ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. వీళ్ళు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టారు. మరి వీళ్ళ అమ్మకు అంటే మనం చెప్తాం కదా మన భాష, అమ్మవారు వచ్చేదని, దేవుడు వచ్చాడని చెప్తారు మన భాషలో. అలా వచ్చేది. అప్పటి నుంచి ఈయనకు చాలామంది వాళ్ళ అమ్మకి దేవుడు వచ్చారు కాబట్టి వాళ్ళ అమ్మ వంటి ఇంటికి చాలామంది వచ్చి ఇట్లా దేవుడి ముంగట కూర్చోవడం కానీ, అడగడం కానీ, వరాలు కోరడం కానీ, అప్పటి నుంచి ఈయనకు భక్తి కొంచెం కనెక్ట్ అయిపోయింది. అలా కనెక్ట్ అయిపోతే ఇక్కడ ఏమైంది? ఇలాగే కనెక్ట్ అయ్యి చాలామంది వీళ్ళను ఇక మాట్లాడతారు కదా. కొన్ని బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఎవరితో చెప్పాలి? మనకి ఏమైనా కష్టం వస్తే దేవుడితో చెప్పాలని అందరూ అనుకుంటారు. కానీ ఇలాంటి ఫాల్తుగాలు ముంగట వచ్చి సర్వనాశనం చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అఘోరి మాత, అసలు అఘోరి మాత ఎలా అయింది చెప్తా. ఇంకా జీవిత చరిత్ర మొత్తం బట్టలు బయట పెడతాండి. క్లారిటీగా దయచేసి చెప్తున్నా. బట్టలు లేకుండా రోడ్డు జనాల్లో ఎవరైనా వస్తారా? తిరుగుతారా? మా క్లారిటీగా చెప్తున్నా. ఒక యాంకర్ కూడా అడగడం జరిగింది, ఫౌండ్స్ పౌడర్ మొత్తం స్మెల్ వస్తుందంటే నేను అది కాదని చెప్తున్నాను. వాళ్ళ సొంత అన్ననే చెప్పిండ్రు బడ్డోళ్ళు తాగుతారు, సిగరెట్లు తాగుతారని. అఘోరి మాత అన్న. ఆ ప్రూఫ్స్ మన దగ్గర లేవండి. అఘోరీలు ఎవరైనా మందు తాగుతారా? అఘోరీలు ఎవరైనా సిగరెట్లు పడతారా? ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. నేను ఎవరినో కించపరిచే విధంగా వీడియో తీయటం లేదండి. అసలు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది ఈ అఘోరి మాత? ఏం మెసేజ్ ఇస్తుంది? ఒక పోలీస్ అధికారిపై అనరాని మాటలు అనుకుంటా మాట్లాడుతానండి. అయినా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయట్లేదంటే పాపం వాళ్ళు ఒక ధర్మాన్ని గౌరవిస్తున్నారు, రెస్పెక్ట్ ఇస్తున్నారు. అఘోరి మాతకు నేను సవాల్ విసురుతున్నా. నీ దమ్ముంటే ఒక పాయింట్ షర్ట్ వేసుకొని ఒక్కసారి నువ్వు బయట పుంగి బజాయిస్తారు. నీవు 100% చెప్తున్నా. నీ గౌరవం, నీకు రెస్పెక్ట్ ఎక్కడి నుంచి అంటే ఏదో పాపం అఘోరి మాత కాబట్టి నీకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. అయినా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏమనట్లేదు. దయచేసి ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. ఇంకో విషయం ఏంటి? వర్షిన ఒక అమ్మాయిని ఒక పెళ్లి చేసుకుని ఆమె జీవిత సర్వనాశనం చేస్తుంది. ఒకటి ఆమె కూడా అసలు తెలివి ఉందా లేదా? పిల్లకు బీటెక్ చదువుకుని చెప్తున్నది. ఈమె పెళ్లి కూడా కాలే. ఇంకో ఆమె వచ్చింది. ఆమె పేరు రాధికానే. ఇంకో అమ్మాయి ఎవరో వచ్చింది, నన్ను కూడా పెళ్లి చేసుకున్నాడు, ఇలాగే మోసం చేసిందని. మీరు ఎలా నమ్ముతారబ్బా? నాకు అర్థం కాదు. అసలు ఎలా నమ్ముతారు మీరు చెప్పండి? ఎవరినంటే వాళ్ళని ఎలా నమ్ముతారు మీరు చెప్పండి? అసలు చదువుకుంటున్నారా? అసలు మీరు అందుకే అన్నారు చదువుకోండి, జ్ఞానం పెరుగుతుందని చెప్తున్నారు. భక్తి ఉండాలి, కానీ పిచ్చి ఉండకూడదు. 100% చెప్తున్నా. భక్తి ఉండాలి. వేదాల్లో కూడా ఉంది,
బైబిల్లో కూడా ఉంది. మరి క్లారిటీగా చెప్తున్నా. మనం ఎక్కడ చూసినా పురాతనంలో ఏముంది? దేవుడి మనశ్శాంతి కోసం గుడికి వెళ్తాం, దేవుడి మనశ్శాంతి కోసం చర్చికి వెళ్తాం, దేవుడి మనశ్శాంతి కోసం మనం ఏదైతే మస్జిద్కి వెళ్తాం. అక్కడ దేవుడు ఉన్నాడని మన అది తర్వాత విషయం. మన మనసులో ఉన్న కష్టాలు బాధలు తీరాలని ఆ దేవుడిని వేడుకుంటాం. కానీ ఈ అఘోరి మాత డైరెక్ట్ ప్రజల్ని తిట్టేస్తుంది. ఈ అఘోరి మాత డైరెక్ట్ అటాక్ చేస్తుంది. ఒక కర్ర పట్టుకొని లేపడం, ఇది చేయడం ఏంటండి అసలు ఇది? మరి వీళ్ళని ఫండ్స్ ఎట్లా వేస్తున్నారు? ఈ ధర్మం ఫండ్స్ ఎట్లా వేస్తున్నారండి? ఎవరు వేస్తున్నారు అసలు ఈ ఫండ్స్? లక్షల లక్షల ఫండ్స్ ఎవరు ఇస్తున్నారు చెప్పండి? మొత్తం బట్టలు బయట తీయాలండి. ఈమె బట్టలు కాదు కదా, మన సోషల్ మీడియా ప్రతి ఒక్కరు దీన్ని అసలు ఏంది, ఈమె భాగవతం ఏంది అసలు తీయాలి. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు ఈరోజు? ఆమె ఏం ఇస్తుందండి చెప్పండి? ఏం మెసేజ్ ఇస్తుంది? అవురా అవురా అని మాట్లాడుకుంటూ అఘోరి మాతలు ఎవరన్నా మాట్లాడతారండి? అలా మాట్లాడతారా? నేను మరొకసారి చెప్తున్నా, కించపరిచే విధంగా మాట్లాడతలేదు. దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి. హిందూ ధర్మాన్ని, నేను సనాతన ధర్మాన్ని కాపాడుతాను. అఘోరి మాత సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చింది ఒక దొంగ మాత. ఆమె క్లారిటీగా చెప్తున్నా, అఘోరి మాత కాదమ్మే, దొంగ మాత. మీ సనాతన ధర్మాన్ని సంకనాకి పోస్తుంది. అది రెస్పెక్ట్ లేకుండా చేస్తుంది ఆమె. ప్రతి ఒక్కరు ఆలోచించండి అండి, అసలు ఏం మాట్లాడుతుంది ఆమె? ఏం చేస్తుంది అసలు? పెళ్లి చేసుకుంటా, సోషల్ మీడియాలో వీడియోలు పెట్టుకుంటా, ఫీడ్ పెట్టుకుంటా, హై లవ్ డార్లింగ్ అని కిస్ చేసుకుంటా, అది అఘోరిలా చేసే పని. అఘోరిలు అంటే, అఘోరి మాతలు అంటే నాగ సాధువులు అంటే, ఒకసారి నాగ సాధువు అంటది, ఒకటి అఘోరి అంటది, నా శిష్యుడు అంటది, ఏదో మన రుద్రాక్ష ఏదో నా దగ్గర మంత్రాలు ఉన్నాయి. ఏం మంత్రాలు ఉన్నాయి చూపెట్టు? ఏం మంత్రాలు ఉన్నాయి నీ దగ్గర? ఏదో ఇట్లా ఓం భీం కూమ్ అని అంటది. ఏమున్నది? అమరేశ్పురి సినిమాలాగా ఎప్పుడెప్పుడో చూసినా కదా, ఈ యాక్టింగ్ చేసుకుంటా ఏం నేర్చుకుంటావు? నీకేమొస్తుంది చెప్పు? నీ కార్లో పెట్రోల్ పోకుంటే, నీ కార్లో డీజిల్ పోకుంటే నీ కారే పోదు. దమ్ముంటే కార్లో గాల్లో లేపు. పిచ్చిగా మాట్లాడుతుందండి, జనాల్ని పిచ్చోళ్ళు చేస్తుంది. ఇలాంటి వాళ్ళను సమాజంలో ఉండనీయకండి. ఎక్కడైతే వస్తారని క్లారిటీగా చెప్తున్నా. ఫస్ట్ ఈమెని అరెస్ట్ చేయండి. పోలీసులు దయచేసి మీరు భయపడకండి. పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవిస్తున్నారు. అఘోరి మాత అనే పేరు పెట్టుకున్నందుకు గౌరవిస్తున్నారు. వాళ్ళు కూడా భయపడుతున్నారు, నా ఉద్యోగం ఉంటుందో ఊడుపుతుందని. ఎందుకోసం అంటే ధర్మ సోదరులు లేచి అఘోరి మాతపై ఇది చేసిండు, మన అఘోరి మాతని కాపాడుకుందామని చెప్తారు కదా, దానికోసం భయపడుతున్నారు. దయచేసి ఇలాంటి దొంగ మాటలను ఆపండి. అసలు మాలాంటి వాళ్ళు ఖచ్చితంగా మేము ఊకునేది లేదు. నేను 100% చెప్తున్నా కదా, బట్టలు ఇప్పి ఆమె తిరుగుతుంది. కానీ అసలైన బట్టలు ఇప్పుడు ఈ రోజు నుంచి మేము ఇప్పుతాం. ఇక అసలు ఏంది అఘోరి మాత? అసలు నేను నిజం చెప్తున్నా కదా, నేను అఘోరి మాతలు అంటే, మరి నాగ సాధువులు అంటే నాకు గౌరవం. ఇలాంటి దొంగ మాటలతో సమాజానికి ఏం ఉపయోగం లేదండి. క్లారిటీగా చెప్తున్నా, ఏం ఉపయోగం లేదు. అసలు ఈమె మాటలు మాట్లాడుతున్నది లా అన్న వాళ్ళు అసలు మాటలు రాదా ఆమె? క్లారిటీగా చెప్తున్నా. ఎవరిదో కర్ర తీసుకొని కొడుతుంది, లేకపోతే అది తీసుకొని కొడుతుంది, ఎవరితో వాళ్ళతో అరే రాండ్రా అని చెప్తుంది. ఏంటండి మాటలు? ఎవరు పడుతుంది ఈ కాలంలో? అసలు ఏంది? చట్టాలు లేవా మనకు? భయమా? పిచ్చిగా మాట్లాడి జనాలను పిచ్చోళ్ళు చేసి లక్షల బడ్జెట్ తీసుకుంటా, మస్తు ఎంజాయ్ చేసుకుంటా, అటు పోతుంది, ఆ కార్లో ఇటు వస్తుంది, ఇక్కడ వస్తుంది, అక్కడ వస్తుంది, ఇటు వస్తుంది, అటు వస్తుంది. ఎక్కడ పెట్రోల్ డీజిల్ ఎవరు పోస్తున్నారు? అక్కడ ధర్మమే కదా, వీళ్ళు బడ్జెట్ ఇస్తేనే కదా ఆమె తిరుగుతుంది. బడ్జెట్ ఇచ్చే తిరగడం కాదండి. అసలు ఆమె ప్రైవేట్ పార్ట్స్ కూడా చెప్తా, ఇది కూడా చెప్తా. ఆమె అక్కడ ఊర్లో ఉన్నప్పుడు, ఆమె ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు, ఆమె అక్కడ చెయ్యరాని పని ఒక అమ్మాయితో చేస్తే, అక్కడ ఏదైతే అమ్మాయి వాళ్ళు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఆమెని వాతలు పెట్టారు. ఇది అందరూ తెలిసిన విషయమే. వాతలు పెడితే ఆమె అసలు ఇక పెళ్లి చేసుకోలేడు. ఇక పెళ్లి చేసుకుంటే కూడా ఏం చేయలేడు, వాడు ఏం చేయలేదు కూడా. 100% చెప్తుంది. శ్రీనివాస్ అనే యువకుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఫస్ట్ అమ్మాయిని ప్రేమించడం కాదు, ఒక చేయరాని పని చేశాడు. చేస్తే అక్కడ ఉన్న జనం ఏం చేసిండు, ఇంకొకసారి చేయొద్దని ప్రైవేట్ పార్ట్స్ దగ్గర వాతలు పెట్టారు. వాతలు పెట్టిన తర్వాత అప్పుడు ఏమైంది, ఇక ఆమెకు గుర్తు శ్రీనివాస్ తెలిసిపోయింది, నేను పెళ్లి చేసుకున్న లాభం లేదు, నేనేం చేయలేను. నెక్స్ట్ ఏం చేయాలి, నేను సంపాదన ఎలా చేయాలి, నేను డబ్బు నా దగ్గర ఎలా రావాలని ఒక తెలివితోని, ఒక యాక్టింగ్తోని సోషల్ మీడియా మీద పడి లక్షలు సంపాదిస్తుందండి. 100% చెప్తున్నా, ఇది ప్రతి ఒక్కరికి తెలవాలి. ఇలాంటి నాగ సాధువులు కావచ్చు, అఘోరీలు మాతలు కావచ్చు, నేను క్లారిటీగా చెప్తున్నా. వీళ్ళ బట్టలు ముందు బయట ఇప్పండి. అసలైన బట్టలు నేను చెప్తున్నా కదా, వీళ్ళు దొంగ మాతలకు వీళ్ళు పనికి రాదండి. వీళ్ళు సనాతన ధర్మాన్ని కాపాడడానికి కాదు, సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేయడానికి బయట వస్తున్నారు.
100% చెప్తున్నా. మీరు ఇప్పుడు కూడా చెప్తున్నా, దయచేసి ఎవరు కించపరిచే విధంగా కాదు. మళ్ళీ చాలా మంది లేచి గాలి లక్ష్మణ్ ఇట్లా మాట్లాడుతున్నా అట్లా మాట్లాడుతూ, ఇది కాదండి, క్లారిటీగా చెప్తా. మరోసారి చెప్తున్నా, అగరి మాత దొంగ మాత గురించి నేను మాట్లాడుతున్నా. ఆయన మాత అసలు కానే కాదు, క్లారిటీగా చెప్తున్నా. ఆమె ఏదైతే ఉందో ప్రైవేట్ స్పాట్ దగ్గర వేరే వాళ్ళు వాతలు పెట్టినప్పుడు అప్పుడు నేను అగరి మాత అయినా అని మీకు ఏ గురువు ఉన్నాడని చెప్పండి. ఎవడైనా గురువు ఉన్నాడు ఆమెకు? ఆమె కూతురు నేనే అగరి అయ్యానని చెప్తున్నది. ఏ గురువు అండి? మంత్రాలు ఉన్నాయట, రుద్రశత్రాలు ఉన్నాయట, ఏమున్నాయి అసలు? నీ రుద్ర వ్యక్తాలు ఏం చేస్తా చెప్పు? నీ కార్లో డీజిల్ లేకుండా పోనే పోదు. నా మాకు చెప్తున్నావు నువ్వు మాయమైపోవాలా? రుద్రశక్తులు ఉంటే మమ్మల్ని ఓం భీం పూం ఒక ఛానల్ ముంగట వస్తుంది, ఓం భీం పుష్ అని ఇట్లా వస్తుంది, పూడిగా పూసుకుని అని చెప్తుంది. ఏంటండి అసలు ఈ సమాజం కూడా ఎంత పిచ్చిది అసలు. ఎవ్వరంటే వాళ్ళని నమ్ముతున్నారు. మీరు ఎప్పుడు మారుతారయ్యా? ఎప్పుడు మారుతారు మీరు చెప్పండి? అసలు మారేది ఎప్పుడు? ఈ జనం ఎప్పుడు మారుతారు? నేను కూడా ఏదో ఒకటి పెట్టుకుంటే ఇక నన్ను నమ్మేస్తారా? ఇది ఒక బెస్ట్, అందరికి ఒక ప్లాట్ఫామ్ బెస్ట్ అయిపోయిందండి. క్లారిటీగా చెప్తున్నా. ఎవరేమొచ్చినా ఏదో ఒకటి చేసినా ఏదో ఒక మనము చెయ్యాలి, ఒక నాటకం చేసుకుంటే అందరు మనం వెంట జరుగుతారు. దయచేసి ఇలాంటి పిచ్చి పనులు ఆపండి. ఇక క్లారిటీగా చెప్తున్నా, ఏం నమ్మకండి. ఫస్ట్ నేను చెప్తున్నా, క్లారిటీగా చెప్తున్నా. ఎట్లా వస్తుందండి చెప్పండి? సాధువులు అంటే, అఘోరీలు అంటే వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు యజ్ఞం చేసి 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 ఎవరికైనా మాట్లాడతారా? కింద ముఖం వేస్తూ, వెంట్రుకలు ఉంటే కింద ముఖం వేస్తే వాళ్ళ నడక వాళ్ళు నడుస్తారు. వేల మందిలో ఒక్కరితోని మాట్లాడుతారు. వేల మందిలో ఒక్కరితోని మాట్లాడతారు. చెయ్యి బట్టి ఇట్లా చేసి అందరిట్లా కాలు మొక్కుతూ ఉంటారు. వాళ్ళు అఘోరీలు. ఇవి ప్రతి ఒక్కరితో మంచి సెల్ఫీలు దిగుకుంటా, వీడియోస్ చేసుకుంటా, హాయ్ డార్లింగ్ అనుకుంటా, కిస్ తీసుకుంటా, వర్షిని ఇంకో అమ్మాయిని చేసుకుంటా, అందరి వాళ్ళ ఆమెను జీవితం సర్వనాశనం చేసింది. ఇంకో అమ్మాయి రాధిక ఆమెను జీవితం సర్వనాశనం చేసింది. అందరిది సర్వనాశనం చేసుకుంటూ పోతుంది. ఈమెకి అందరు సపోర్ట్ చేస్తున్నారు పైసలతో. లక్షలు లక్షలు వేస్తున్నారు ఆమెకు. ఒక నిరుద్యోగుడు చచ్చిపోతుంటే ఒక 10 రూపాయలు కోచింగ్కి అంటే ఇయ్యరు మనోళ్ళు. అట్లాంటి వాళ్ళు మాత్రం ఏసాలు వేసుకొని వస్తే లక్షలు లక్షలు ఇస్తారు. అంటే ఎప్పుడు జాడే లక్ష్మణ్ మళ్ళీ తిడతారు. దయచేసి ఇప్పుడైనా మారండి. మీరు ఇప్పుడు మారకుంటే ఎప్పుడు మారుతారు? మనం చూస్తున్నాం ప్రతిరోజు ఒకటే వీడియో. మరి కొన్ని ఛానల్కి అయితే పనే లేనట్టు వాళ్ళ వీడియోస్, పెళ్లి వీడియోస్, అవి వీడియోస్, ఇవి వీడియోస్. అసలు ఏం చేస్తారండి చెప్పండి? సమాజానికి ఏం నేర్పిస్తుంది ఆమె అఘోరి మాత? ఆమె వల్ల ఏమైనా ఉపయోగం ఉందా మీరు చెప్పండి? కొంచెమైనా ఉపయోగం ఉందా? ఒకటి ఆమె ఈరోజు హ్యాపీ సేఫ్గా తిరుగుతుందంటే హిందూ మతం. నేను సనాతన ధర్మాన్ని కాపాడుతా, నేను అందుకే అఘోరి మత తీసుకుంటా అని చెప్పి ఆ మతాన్ని పేరు చెప్పి లక్షలు లక్షలు సంపాదిస్తుందండి. వాళ్ళ అమ్మ దగ్గర పెట్టినప్పుడు కూడా క్లారిటీగా చెప్పింది వాళ్ళ అమ్మ పరిస్థితి ఎలా ఉంది. వాళ్ళ ఇంటి దగ్గర వీడియోస్ కూడా మనం చూసాం ఎలా ఉంది వాళ్ళ ఇంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు అఘోరి మాతలు ఎలా సరే, నేను అందరికీ అనట్లేదు. ఓన్లీ ఇప్పుడు యూట్యూబ్లో కనిపిస్తున్న ఒక అఘోరి మాత అలియా శ్రీనివాస్ అని అంటున్నాను. ఏలూరు శ్రీనివాస్ ఆయన పేరు. దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఇలాంటి పిచ్చి పనులు మానండి. ఫస్ట్ ఎక్కడ కనిపించినా ఫస్ట్ 2 తలిగించిన లోపల వేయండి. ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నాను నేను. మరి ఇంకేమన్నా అంటే రేవంత్ రెడ్డి పైన కూడా తిరుగుతుంది, ముఖ్యమంత్రి మీద కూడా. అసలు ఏమనుకుంటుందా ఆమె? ఎవరంటే వాళ్ళని తిట్టుడే, పైగా ఇంకా సనాతన ధర్మాన్ని కాపాడుతా అని చెప్తున్నాను. సనాతన ధర్మాన్ని కాపాడు కాదు తల్లి, నువ్వు సనాతన ధర్మాన్ని ఇజ్జత్ తీయకు. ఫస్ట్ ఇజ్జత్ తీయకు, క్లారిటీగా చెప్తున్నా. కాపాడడం తర్వాత విషయం. చాలా మంది ఉన్నారు కాపాడే వాళ్ళు. నువ్వేం చేస్తావు అసలు చెప్పు? అఘోరిలో నేను 10% కాదు 1% అని నేను ఉందా? నేను సవాల్ ఇస్తున్నా. నీ రుద్రశక్తులు నీ దగ్గర శక్తులు అని చెప్పిన, నీ దమ్ముంటే నా పైన కానీ, నా తెలంగాణ 56 న్యూస్ పైన కానీ దమ్ముంటే నువ్వు చెయ్యి. నువ్వేం చేస్తావు చెప్పు? చెయ్యి. ఏమన్నా చేస్తావా నువ్వు? చెయ్యి. నీ శక్తులేముందో నా మీద చూపి. మరొకసారి చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే బట్టలు వేసుకొని ఒక్కసారి నువ్వు బయటికి రా. చెప్పులతోనే కొడతారు, అందరూ చెప్పులతోనే కొడతారు. 100% చెప్తున్నా. నీకు గౌరవం ఇస్తున్నారు, నీకు రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే ఓన్లీ అఘోరి మాత ఆ పేరు వల్లనే నీకు గౌరవం వస్తుంది. పేరు నీకు ఎవరు ఏం అనట్లేదు. ఒక్కసారి పాయింట్ షర్ట్ వేసుకొని నువ్వు బయట రా. ఒక్కసారి చెప్పుల దండలేసి ఊరంతా తిరుగుతుంది. ఇది 100% చెప్తున్నా. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుందండి ఆమె. పాప ఎస్ఐ ఉండి కూడా, ఒక పొజిషన్లో ఉండి కూడా ఆయన ఏమనే పరిస్థితి ఎందుకోసమంటే ఆయన కూడా భయపడుతున్నాడు. ఏమో నెత్తికరం ఇది ఏంది ఏమైనా అన్నమంటే అందరూ లేస్తారు, మళ్ళా నా పోని గంగలు పోయినట్టు అందరు. అదే నువ్వు బట్టలు వేసుకుంటా 2 తొలగిస్తుండే, ఫస్ట్ పుంగి వదేస్తుండే, లేకపోతే
మరొకసారి చెప్తున్నా, అఘోరి ఊకే కాలేదండి. ఒక అమ్మాయిని ఈమె చెయ్యాలని పని చేస్తే అక్కడ ఎవరైతే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో ఇంకా పక్క వాళ్ళు ఉన్నారో అందరూ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర, ఈ శ్రీనివాస్ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఆ వాతలు పెట్టారు. వాతలు పెట్టడం వల్ల ప్రూఫ్ అందరి దగ్గర ఇది అందరికి తెలిసిన విషయమే. వాతలు పెడితే ఆయన మొగతన పనికి రాకుంటే ఈ వేషం వేసుకొని వాళ్ళ అమ్మకు కూడా ఆ అమ్మవారు వస్తుండే ఇక ఆ వేషం వేసుకొని దాని మీద బతకడం, ఇక సంపాదించడం ఎలా అనేది స్టార్ట్ అయిపోయింది. అనేది బిజినెస్, ఇది అసలైన బిజినెస్ ఇది. దయచేసి ఇది ప్రతి ఒక్కరు గమనించండి. మరొకసారి చెప్తున్నా మిత్రులారా, ఎవరికి కించపరిచే విధంగా నేను వీడియో చేయను. ఉన్నది వాస్తవమే చెప్తా. నన్ను తిట్టినా పర్వాలేదు, కొట్టినా పర్వాలేదు, కానీ ఉన్న వాస్తవమే చెప్తా నేను. ఇలాంటి వాళ్ళను సర్వనాశనం చేయండి. ఫస్ట్ ఈ సనాతన ధర్మాన్ని నేను ఈరోజు కాపాడుతా అని చెప్పి బయటకెచ్చి ఈరోజు సనాతన ధర్మాన్ని ఇజ్జత్ తీస్తున్నది, తొక్కేస్తున్నది ఆమె. ప్రతి ఒక్కరు గమనించండి. ఈ అలియాస్ ఏదైతే ఉన్నారో, సారీ అఘోరి మాత అలియాస్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పండి. అసలు అఘోరి మాత కానే కాదు, అసలు 1% కూడా ఆమె లేదు. ఇది 100% చెప్తున్నా. ఎవరినంటే వాళ్ళు తిడుతుంది, ఇది చేస్తుంది, వర్షి పిచ్చి పిల్ల. అసలు ఆమె కన్నా తెలివి ఉంది అసలు యూత్. అసలు చాలా మంది మనం చూస్తాం మిత్రులారా. అమ్మాయిని కూడా ఎంత బెకార్ అయిపోయింది అంటే నిజం చెప్తున్నా కదా. ఒక మంచి పిల్లాడు, చదువుకున్న పిల్లాడు పెళ్లి చేసుకుంటే అంటే నేను ఒప్పుకోరు. కానీ ఇంకా పిచ్చి అసలు ఆమె ఏం చేస్తుందా? ఇద్దరు పెళ్లి చేసుకుని ఏం చేస్తారు చెప్పండి? ఏమన్నా ఏదో సినిమాలలో ఇట్లా భీమ్ ఫిట్ అంటే పిల్ల పుడుతుందా చెప్పండి? నవ్వొస్తుందన్న ఇట్లాంటి వీడియో తీయడం వల్ల. ఒక 3-4 రోజులైనా, అసలు ఒక 3-4 రోజుల నుంచి చూస్తున్న వీడియోస్, ఎక్కడ చూసినా ఆ వీడియోసే. మా డార్లింగ్తో వచ్చాను వీడియో తీసి మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్, ఇగో డార్లింగ్తో వచ్చాను, వర్షిని నేను లైఫ్ లాంగ్ మంచిగా చూసుకుంటారా, నీకు ఇలా చూసుకుంటారా అని చెప్తుంది. ఏం చూసుకుంటుందా? ఏం చేస్తుందా ఆమె చెప్పండి? ఏం చూసుకుంటుంది చెప్పండి? నాగసాధువులు కావచ్చు, అఘోరీలు కావచ్చు, వాళ్ళు ఒక్కసారి మారిన తర్వాత ఎవరితోని మాట్లాడరు. ఎవరు తిట్టినా వాళ్ళు రిటర్న్ మాట్లాడరండి. 100% చెప్తాను. ఎందుకోసం అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ప్రజల క్షేమమే ఉంటారు. వాళ్ళు ఎక్కువ శాతం భక్తి పైన నమ్మకంతోనే వాళ్ళు దేవుడి పైన నమ్మకం పెట్టి ఉంటారు. మరి ప్రజలు ఎవరు తిట్టరు, కించపరచరు. కానీ ఇలా మాటలు ఎలా ఉన్నాయంటే ఎవరిదైనా మాట్లాడతారు. ఏమైనా ఉంటే రుద్రశక్తులు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి, ఏమో ఉన్నాయని చెప్తారు. ఏం నేర్చుకున్నదా? వీళ్ళ దగ్గర ఏమున్నాయి నాకు చెప్పండి? ఏమో మంత్రాలు ఉన్నాయట. ఆ పోలీసులు ఇట్లా రౌండప్ చేసుకుంటే మంత్రాలు ఉంటే ఆ కారు లేచి ఇట్లా గాల్లో వెళ్ళిపోవాలా? ఉన్నాయి దగ్గర మంత్రాలు. పౌడర్ రాసుకుంటా మొత్తం పెయి మొత్తం పెట్టుకుంటా జనాల్ని పిచ్చలు చూసే ఈ అఘోరి మాతల గురించి దయచేసి ఆపండి. సోషల్ మీడియా కూడా మీరు ఆపండి. ఎక్కడ వస్తే ఫస్ట్ ఈమెను అరెస్ట్ చేయమని చెప్పండి. ఈమెను అగెనెస్ట్ గా వీడియోస్ చేయండి. దయచేసి ఆమెకు సపోర్ట్ చేయకండి. మరొకసారి చెప్తున్నా, యూత్ లారా మీరు ప్రతి ఒక్కరు వీడియో చేయండి. ఫేస్బుక్ ఉంది, వాట్సాప్ ఉంది, ట్విట్టర్ ఉంది, మనకు ఇన్స్టా ఉంది, దాంట్లో వేయండి. అఘోరి మాత ఏదైతే ఉందో అలియాస్ శ్రీనివాస్ ఈమెను అంతం చేసే వరకు ప్రతి ఒక్క సోషల్ మీడియా ఖచ్చితంగా మీరు తెరవేరాలా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాట్లాడాలా. ఈ అఘోరి మాత అసలు భాగవతం మనం బయట తీయాలని తెలియజేస్తున్నా మిత్రులారా. ఎవరిని కించపరిచే విధంగా కాదు. మరొకసారి చెప్తున్నా, ఎవరిని కించపరిచే విధంగా కాదు. ఈమెను ఫస్ట్ బొక్కలు వేయాలా, ఈమెను ఫస్ట్ జైల్లో వేయాలా. అప్పటి వరకు నిద్ర పట్టేది లేదు. ఇప్పటి నుంచి ఇక స్టార్ట్ అయితే మొదలం. నేను కూడా జనాల్లో వెళ్తా, పబ్లిక్ టాక్ కూడా తీసుకుంటా. మరి మాట్లాడే వాళ్ళు కూడా నాకు నా ఛానల్ ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటే కూడా మాట్లాడండి. దయచేసి మరొకసారి చెప్తున్నా, ఈ ఏదైతే అఘోరి మాత అలియాస్ శ్రీనివాస్ ఏదైతే ఉన్నాడో ఆయనకు అరెస్ట్ చేసే వరకు, ఆమెను అరెస్ట్ చేసే వరకు మనం సహించేది లేదు. ఇక సరిపోయింది. నువ్వు బట్టలు మొన్నటి వరకు నేను చెప్తున్నా, లాస్ట్ సవాల్గా ఒక చివరి మాటగా చెప్తున్నా, అఘోరి మాత అలియాస్ శ్రీనివాస్కే చెప్తున్నా, నువ్వు బట్టలు లేకుండా ఊరు మొత్తం తిరిగినావు కదా, ఇప్పుడు నిన్ను చూడు కదా, నువ్వు బట్టలు తీసుకున్న తర్వాత మేము బట్టలు ఇప్పే విధంగా మేము పక్కా చేస్తాం. ఇది రాసి పెట్టుకో. నువ్వు నీ ఏ శక్తులు ఉన్నాయో నువ్వు చేసుకో. 100% చెప్తున్నా. దయచేసి